ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు కోనసీమ. ఇక్కడ లంక గ్రామాలు ఆహ్లాదకరమైన వాతావరణంతో కనువిందు చేస్తాయి. దట్టమైన మంచు కురిసే సమయంలో కోనసీమలోని లంక గ్రామాలు కాశ్మీర్ అందాలను తలపిస్తాయి. ప్రకృతి చెక్కిన శిల్పంలా స్వర్గసీమను తలపించే కోనసీమ గురించి ఎంత చెప్పినా తక్కువే. దట్టమైన మంచు దుప్పటి కమ్మేసిన సమయంలో మనసును కట్టిపడేసే అందమైన దృశ్యాలు మనము చూద్దాం. కోనసీమ జిల్లాలో మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. కోనసీమ జిల్లాలోని పలు ప్రాంతాలను 4 రోజులుగా మంచు దుప్పటి కప్పేస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఆ దృశ్యాలు టూరిస్టులను కూడా ఆకట్టుకుంటున్నాయి. దీంతో సెలవు దొరికితే చాలు కోనసీమకు వాలిపోతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటేనే ప్రకృతి అందాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి అందమైన ప్రాంతానికి మంచు తోడైతే ఇంకెలా ఉంటుందో ఊహిస్తేనే మనసు ఆహ్లాదకరంగా మారిపోతుంది. ఈ క్రమంలోని కోనసీమ జిల్లాను మంచు దుప్పటి కమ్మేసింది. 4 రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా మంచు విపరీతంగా కురుస్తుంది. దట్టంగా కమ్మేసిన మంచుతో కోనసీమలోని పలు ప్రాంతాలు కొత్త అందాలను సంతరించుకున్నాయి. మంచుతో కూడిన కోనసీమ అందాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి. పచ్చని నేలపై తివాచీలా పరిచిన పంట పొలాలు, ఆకాశంలో గూడులా అల్లుకున్న కొబ్బరి చెట్ల ఆకులు, గలగల పారే గోదావరి నదులు, పిల్ల కాలువలతో ప్రకృతి సిద్ధంగా ఉండే కోనసీమ అందాలు స్థానికులతో పాటు పర్యాటకులను మైమరిచిపోయేలా చేస్తున్నాయి. పచ్చని కొబ్బరి చెట్లపై మంచు బిందువులు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. శీతాకాలం మంచుతో కేరళ, ఊటీ, లంబసింగి, కొడైకెనాల్ లాంటి అందమైన పర్యాటక ప్రాంతాలను తలదన్నేలా ఇవి కనిపిస్తున్నాయి. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. కోనసీమ ప్రకృతి అందాలతో పాటు మెరిసిపోతున్న మంచు అందాలను ఫోన్లో బంధిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ సంబరపడిపోతున్నారు. మరోవైపు దట్టంగా మంచు కమ్మేయటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమలాపురం రాజమండ్రి రహదారిపై మంచు కమ్మేయటంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. కాకినాడ, పి గన్నవరం, అంబాజీపేట, అల్లవరం, కొత్తపేట మార్గాల్లో వాహనదారులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఏదేమైనా కోనసీమ మంచు అందాలు మాత్రం ప్రకృతి ప్రేమికులకు స్పెషల్ అట్రాక్షన్ గా మారుతున్నాయి.